పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు చేనేత సొసైటీ కార్యాలయంలో రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సూరిశెట్టి జయకృష్ణ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో గొల్లప్రోలు నగర పంచాయతీ జనసేన పార్టీ అధ్యక్షుడు మామిడాల సూరిబాబు, టీడీపీ అధ్యక్షుడు గుండ్రా సుబ్బన్న, బీజేపీ అధ్యక్షుడు మధు, కడారి తమ్మయ్య నాయుడు, చేనేత మండల ఇన్ఛార్జ్ ఏడీఓ రాంబాబు పాల్గొన్నారు. అలాగే పాత్రికేయ మిత్రులు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు. కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజనరీ లీడర్ అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య భూమిక వహించి తనను తాను తగ్గించుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా నిరంతరం కృషి చేసి ఈ కూటమి ప్రభుత్వం ఇటు రాష్ట్రంలోనూ అటు సెంట్రల్లోనూ కూడా నియమించడానికి ముఖ్య భూమిక వహించినటువంటి దార్శనికుడు మార్గదర్శి అయినటువంటి కొడిగల పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శనంలో నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి హామీని కూడా నెరవేర్చే విధంగా ముఖ్యంగా నేతలకు సంబంధించి ఎన్నికలు ఏదైతే హామీ ఇచ్చారో అన్నీ కూడా నెరవేర్చే విధంగా ఈ రోజున ఒక గొప్ప ప్రణాళికను ఆమె నెరవేర్చేందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, కొడిగల పవన్ కళ్యాణ్ గారికి, నేతల కుటుంబ బంధువుల సమక్షంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక చీర వేయాలంటే కుటుంబం మొత్తం కూడా ఇంటిల్పాది వెచ్చించాలి. దానికి తగినంత ఆర్థిక స్తోమత కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు. దానికి అనుగుణంగా ఎంతోమంది చేనేత కార్మికులు కూడా పొలవృత్తులు వదిలి వివిధ ప్రాంతాలు కూడా వలసలు వెళ్ళడం, వివిధ వృత్తుల్లో కూడా స్థిరపడడం జరుగుతుంది. మా కుటుంబం కూడా చేనేత వేసింది. మా తాతయ్య గారు కానీ మా నాన్నగారు కూడా నేత వృత్తి నుంచి వచ్చాం. దాని యొక్క విలువలు కూడా అందరికీ కూడా తెలుసు. ఈ రోజున ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ మరమ్మకాలకు సంబంధించి 200 యూనిట్లు, 200 పవర్ సాధారణ మొక్కలకు 200 యూనిట్లు, మరమ్మకాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఏ ఒక్కరికి కూడా ఇది సాధ్యం కాదు. కాకపోతే మన చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ప్రభుత్వానికి నిత్యం సహకరిస్తూ తనను తాను తగ్గించుకుంటూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్ని మార్చడం అందరి చేత కూడా తిట్లు తింటూ ముందుకు నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన కూడా జరిగిన ఒక కూటమి ఏర్పడింది. దానిలో ఇటువంటి లబ్ధిని చేకూర్చడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే మన నాయుడు గారు చెప్పినట్టుగా ఈ పెద్దలు చెప్పారు, ఇక్కడ పవర్ సుమారు 15 కోట్లతో ఒక పైలట్ పోకూడదు, ట్రావెలింగ్ సోర్సెస్ లేవు, అక్కడ ఎవరు కూడా వెళ్ళే ఆధారం లేదు. కాబట్టి దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకమని నా ఫైల్తో సంతకం కూడా చేశాను. దానికి కలెక్టర్ షణ్ముఖం గారు మంచి హృదయంతో దాన్ని సమ్మతించారు. అలాగే ఇప్పుడు ఉన్న కొత్తగా హరిరాజ్ ప్రసాద్ గారు కూడా రేపు ఒక 2-3 రోజులు కలుస్తాం. ఈ ప్రాజెక్ట్ విషయం కూడా ముందుకు తీసుకెళ్తాం. సొంత బిల్డింగ్లోనే ఎక్కడెక్కడ సొసైటీలు ఉన్నాయి, ఎక్కడ మనకి ఏ అవసరాలు ఆల్రెడీ మన ఏడీ డిపార్ట్మెంట్ వరకు కూడా గతంలో ఇచ్చాం. ఆ ప్రాజెక్టులే మన సొసైటీల్లో పెట్టి అక్కడ డెవలప్మెంట్ ఒక షాపింగ్ కాంప్లెక్స్ అయితేనే ఏదైతేనే అక్కడ చేనేత రంగం ద్వారా ఆర్థిక వరస ఇబ్బంది ఉన్నా సరే సొసైటీల ద్వారా ముందుకు ఈ వృత్తిని తీసుకెళ్లే విధంగా ఆ ప్రాజెక్ట్ని ఆయా గ్రామాల్లోనే మనం పెట్టే విధంగా పూర్తి సహకారం కూడా నేను అందిస్తాను. దీన్ని ఎంపీ గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా మనందరం కలిపి వెళ్దాం. మీరు ఎవరు నాకెందుకు మీటింగ్ అయిపోయింది అనుకుంటే అవ్వదు. అందరూ కూడా కలిసికట్టుగా వెళ్తారు. పెద్దలందరూ కూడా సహకరించాలి. ఏదో చెప్పేసి వెళ్ళిపోయినట్టుగా కాదు. ఇక్కడ ఏం అవసరాలున్నా ఏమన్నా సరే ఏడీ డిపార్ట్మెంట్ కానీ సెక్రటరీ గారి ద్వారా నాకు తెలియపరిచేలా నేను సాయశక్తిలో కృషి చేస్తాను. మన నాయకుల ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే మన 200 యూనిట్లు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చిన మన నాయకులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మన సొసైటీ సభ్యులు 135 మంది ఉన్నారు సార్. ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేకూర్చండి, ఇందులో యాడ్ చేయండి. దానికి డిపార్ట్మెంట్ కూడా పెద్దల దగ్గర కూడా నేను కూడా మాట్లాడతాను. ఇక్కడ మన కూటమి నాయకులందరూ కూడా సహకరిస్తారు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా లబ్ధి చేకూర్చగలిగారు. ఎందుకంటే ఈ వృత్తి అనేది చాలా క్షీణించిపోయింది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. దీన్ని మనం ఎంతో కొంత వెలుగు చెప్పాలి. ఎందుకంటే కదా స్వాతంత్రం ముందు క్విట్ ఇండియా ఉద్యమంలో
ఈ వృత్తి అనేది ఎందుకంటే స్వదేశీ వస్త్రం వద్దు, విదేశీ వస్త్రం వద్దు అని ఆనాడు గాంధీ గారు చెప్పారు. ఎందుకంటే చేనేత వృత్తిపై అంత మమకారం ఉంది కాబట్టి దానికి ఈ వృత్తి మీద ఆధారపడే చాలామంది ఉన్నారు. దాన్ని ఇంకా బలపరిచే విధంగా ఆనాడు గాంధీ గారు ఏదైతే పెట్టారో, ఇప్పుడున్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అనేక రకాల బ్రాండ్లు చేస్తే కొన్ని వేల కోట్లు వస్తాయి. దాన్ని వదిలేసి ఈ చేనేత కళాకారుని ఏదైనా ఎంతో కొంత తన వంతు ఆదుకోవాలని ఉద్దేశంతో 2019 మంగళగిరిలో చిలపిల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో, ఆ రోజు కూడా నేను అక్కడ ఉన్నాను, ఆ సభలో చేనేత వృత్తికి సంబంధించి తన బ్రాండ్ అంబాసిడర్గా ఫ్రీగా కూడా వ్యవహరించాడు. అంటే మన వృత్తి మీద మన పట్ల కూడా ఆయనకి ఎంత నిబద్ధత ఉంది, ఎంత ప్రేమ ఉందని తెలియడానికి ఇది ఒక కార్ఖానం. అలాగే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు బీసీలు అందరూ కూడా 50 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాలు వచ్చిన కూడా పెన్షన్ అయితే ఇస్తా అన్నారు. అది కూడా త్వరితగతినే పూర్తవుతుంది. మరి ఈ కూటమి ప్రభుత్వంలోనే డిప్యూటీ సీఎం గారు అయితే, చంద్రబాబు నాయుడు గారు అయితే, లోకేష్ గారు అయితే ముందుకు తీసుకువెళ్తారని ఇందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే రానున్న రోజుల్లో కూడా మరింత రైతన్న నేస్తన్న భరోసా అనేది కూడా 25 రూపాయలు